అందరికీ నమస్కారం. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఉత్తరాంధ్ర ఎవరి జిల్లా? క్రైస్తవ జిల్లా అని ఒక ఎర్రప్ప అంటే వాని పేరు అసలు పేరు ఎర్రప్ప. అజయ్ బాబు పాస్టర్ తెలియదు. అజయ్ బాబు అనే పాస్టరు జిల్లాలు, ఊర్లు, సందులు క్రైస్తవులు కొంచెం మెజారిటీ అవుతానే అది మా జిల్లాలు, మా ఊర్లు, మా వీధులు అనే గాడిద స్వరంతో గాండ్రిస్తున్న ఈ అజయ్ బాబు, ఈ దేశమే హిందూ దేశం, ఈ రాష్ట్రమే హిందూ దేశం, హిందూ రాష్ట్రం. మరి మేమేమని చెప్పాలి? మెజారిటీగా ఉన్న హిందువులు అందరూ సమానమని మేము వెళ్తూ ఉంటే, ఒక సందులో, ఒక వీధిలో, ఒక ఊరిలో మేము మెజారిటీ అయినామని చెప్పేసి విర్రవీగుతూ చాప కింద నీరులో మొత్తం పాగినామనేసి మమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తూ గాడిద ఓనర్ పెడుతుందిలే అనుకున్నాం. కానీ నిన్న రఘురామకృష్ణంరాజు గారు శ్రీరామునికి మాలాధారణ చేసి అలా తిరిగారో లేదో ఒక తాటకి, ఒక శూర్పణఖ జాతికి సంబంధించిన ఒక గొర్రె ఆ దండను తీసేసి శ్రీరాముని అవమానించింది. నాకు అప్పుడు అనిపించింది, మనకు ఆంధ్రప్రదేశ్లో యోగి ప్రభుత్వం ఉండింటే ఎలా ఉండేది అని. వీళ్ళకు యోగి మార్క్ ట్రీట్మెంట్ కావాలి. బుల్రోజర్ కింద నిమ్మకాయ నలిపినట్టు నలగొట్టాలి. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించడం తప్పు కాదు. పక్క మతాల మీద ఇంత ద్వేషం ఎందుకు? విగ్రహారాధన చేస్తే అంటే ఇది బైబిల్ ఎక్కించిందే కదా. వాళ్ళ సొంత బుర్ర, సొంత ఆలోచనలు ఉంటాయా? గొర్రెకు సొంత ఆలోచనలు ఉంటాయా? గొర్రెగా చేసింది ఏంటి? ఉత్తర భారతదేశంలో అంత పెద్ద సమస్యతో ఉన్న అయోధ్య రామ మందిరాన్నే మేము సాధించుకునే జాతి మాది. మీరు అంటుంటారు ఉత్తర భారత్లో హిందువులు చాలా గట్టి ఆలోచనలతో, గట్టి భావజాలంతో ఉంటారు. దక్షిణ భారతదేశంలో హిందువులకు అంత ఆలోచన, అంత స్థాయి లేదు. ఓ రకంగా చెప్పాలంటే గొర్రెలుగానే బతుకుతున్నారు అంటుంటారు. అది నిజమే. కేవలం గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, పూజ చేసుకోవడము, ఆ గుడిని పలగొడితే వేరే గుడికి పోవడం, ఆ పూజ చేసుకోవడము, అది తీసేస్తే వేరే గుడికి పోవడం, అట్లా గుడి మార్చారు తప్ప గుడిని పాల్గొట్టేవాడని అడ్డంగా నిలబడే వాళ్ళు ఒకప్పుడు లేరని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మాదిరి హిందూ జాతి లేదు, చాలా మారింది. ఎంతగా మారిందంటే గవర్నమెంట్, ప్రభుత్వాలే ఆలోచన స్థాయికి దిగొచ్చారు. ఒకప్పుడు మాదిరి హిందువుగా లేరు. ఒక ముస్లిం దగ్గర వెళ్ళి, పాత బస్తీకి వెళ్ళి మీరు ఎలాగైతే శవార్త చెప్పలేరో, అలాగే ఒక హిందూ దగ్గరకు వచ్చి కూడా ఒక శవార్త చెప్పాలంటే ఉత్సపడిపోవాలి. ఒకప్పుడు మాత్రం హిందువులు కాదని ముందే చెప్పాను. ఆ పరిస్థితి మళ్ళీ వస్తుంది. గ్రామంలో కిలోలో కాదు, టన్నుల కొద్ది మీకు భయాలు అప్పచెప్తాం. టన్నుల కొద్ది మీకు భయాన్ని పరిచయం చేస్తాం. జాగ్రత్త. జై శ్రీరామ్.